ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని ఏపీ జేఏసీ నాయకులు కోరారు. తమ సమస్యలు పరిష్కారం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా పరిష్కారం చేయకపోవడం విచారకరమన్నారు. విజయవాడలో జేఏసీ సభ్యులు సమావేశమయ్యారు. వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు. గత వైసీపీ పాలనలో తామంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. కూటమి ప్రభుత్వమైనా తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఉపాధ్యాయుల కార్మికులకు రావాల్సిన బకాయిలు, పెండింగ్ బిల్లులు తదితర అంశాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా జేఏసీ సెక్రటరీ సభ్యులందరం కూడా చర్చించుకోవడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇవ్వాలనుకున్నాం. ప్రస్తుతం ఇమీడియట్గా 12వ PRC కమిషన్ అపాయింట్ చేయాలి. మాకు IRA 29% అమలు చేయాలి PRC వచ్చేలోపు. అదేవిధంగా APJLI సరెండర్ లీవులు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో మా డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకొని పెండింగ్ పెట్టిపోయింది. దాదాపు ప్రభుత్వమే 29,000 కోట్ల దాకా ఉన్నాయని చెప్పింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. మా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ డిమాండ్ అన్ని కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పి తెలియజేయడమైంది. ప్రభుత్వం స్పందించకపోతే, ప్రభుత్వం ముందడుగు వేయకపోతే మేము కార్యాచరణకు సిద్ధమవుతామని కూడా తెలియజేసుకుంటున్నాం. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు దాదాపు పక్కన పెట్టడం జరిగిందని చెప్పాలి. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆ రీత్యా ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలని చెప్పి ఇప్పటివరకు మేమేమి ఏ డిమాండ్లు చేయలేదు. ఈ ప్రభుత్వం హయాంలో ప్రతి నెల మొదటి వారంలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి జీతాలు అందుతున్నాయి. అంతవరకు సంతోషమే. కానీ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి జరిగిన నష్టాన్ని పూడ్చేటువంటి చర్యలు చేపడతామని చెప్పి ఎన్నికలకు ముందు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు. మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఇన్ టైం చెల్లిస్తామని చెప్పారు. ఎట్లాంటి హామీలు అనేకం ఇచ్చారు. కానీ వాటికి సంబంధించి ఒక్కడికి కూడా ముందుకు పడలేదన్నటువంటి మా ఆవేదన. ఏ అయితే పెండింగ్ పెట్టేసినాయో GPF మన డబ్బులు ప్రభుత్వం ₹1 లేదు. పాత బకాయిలుంటే ఉంటాయి. ఈ సంవత్సరంలో మనం 2,000 కోట్లు కట్టాం. మనకు కనీసం 1,000 కోట్లు కూడా తీసుకోలేని పరిస్థితి ఏమిటి? గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ మన సంస్థ మన దగ్గర ఉంటుంది. సంవత్సరానికి 1,400 కోట్లు కడుతున్నాం. 14,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర మూలధనం ఉంది. ఈ సంవత్సరం కూడా 1,400 కోట్లు కట్టాం. మనం అడుగుతుంది 450 కోట్లు సంవత్సరానికి. 2 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నది చూసుకున్నా కూడా 900 కోట్లు. అంటే మనం అడుగుతున్న డబ్బులు, మనం కడుతున్న డబ్బులు కూడా మనం తీసుకురాలేని పరిస్థితి అన్న డిమాండు, దాని మీద ఒత్తిడి ఉద్యోగ సంఘాల మీద ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం.